వేరే కోల్ కంపెనీకి సంబంధించినటువంటి కోలు సరఫరా చేయండి అని. కారణము చాలా అద్భుతమైనటువంటి కోలు సింగరేణిలో ఉండేది. ఈరోజు అనేక రకాలుగా సింగరేణి కలుషితం చేశారు కాబట్టి ఈరోజు సింగరేణి సంస్థ యొక్క భవిష్యత్తే ఈరోజు అంధకారంగా మారేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈరోజు ఈ రకమైనటువంటి లావాదేవీలు, తెర వెనుక ఒప్పందాలు పర్యవసానంగా సింగరేణి యొక్క భవిష్యత్తు ఇబ్బందులు ఉన్నదనే విషయాన్ని సందర్భంగా మనం వేస్తున్నాను. అనేక రకాల సింగరేణి భూములు గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ అనేక జిల్లాలలో, అనేక మండల కేంద్రాల్లో, అనేక బొగ్గుగనుల ప్రాంతాల్లో ఆక్రమణలకు గురవుతూ ఉన్నాయి. తమ నచ్చిన వారికి, తన నచ్చినటువంటి శాసనసభ్యులకు, పాలక పార్టీ నాయకులకు సింగరేణి భూములు ఆక్రమించుకోవడానికి అవకాశం ఇస్తున్నారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం ఇస్తున్నాం. అనేక ప్రాంతాల్లో ఈ యొక్క భూములకు సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలు సింగరేణి భూములలో వెలిసిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. అనేక పత్రికల్లో, ప్రచార ప్రసార సాధనాల్లో గత అనేక రోజులుగా జిల్లా ఎడిషన్లో విపరీతమైనటువంటి కథనాలు వస్తాయి వీటి మీద. కానీ సింగరేణి యాజమాన్యం కానీ, లేకపోతే సింగరేణికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు, డబ్ల్యూసీఎల్ నుంచి ఒకరు, మేము ఎప్పుడైనా ప్రశ్నిస్తే కూడా మేము డిసెంట్ నోట్ పెట్టడమే తప్ప ఏ ఒక్క కేంద్ర ప్రభుత్వ డైరెక్టర్లు ఎవరెత్తినటువంటి అంశాలు ఏ రోజు కూడా బోర్డులో చర్చించరు, బోర్డులో చర్యలు తీసుకోరు. చివరకు కేంద్ర ప్రభుత్వ పరిస్థితి ఏంటంటే డిసెంట్ నోట్ పెట్టాల్సినటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు సిబిఐ దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే తప్పకుండా ఈ విషయంలో కేంద్రం పరిశీలిస్తుందనే విషయాన్ని సందర్భంగా మనం ఇస్తున్నాం. ఒక్క నైని కోల్ బ్లాక్ కాదు, యావత్తు సింగరేణిలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. సింగరేణి భవిష్యత్తును రక్షించుకున్నటువంటి దృక్పథంలో, సింగరేణి కార్మికుల యొక్క భవిష్యత్తును రక్షించే విషయంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కేంద్ర మంత్రిగా భావిస్తా ఉన్నాను. దీన్ని పూర్తిగా మరి ఈరోజు ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సింగరేణిని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వేలాది సింగరేణి కుటుంబాలు, ఆ సింగరేణి ప్రాంతంలో సింగరేణి మీద ఆధారపడినటువంటి ఆ ప్రాంత ప్రజల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు పరిస్థితి ఏ రకంగా ఉంది? మంత్రుల మధ్య జరిగినటువంటి దోపిడీ వాటాల సందర్భంగానే ఈరోజు మరొకసారి ఈ అంశం తెరపైకి వచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.